నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే సార్. నమస్కారం వలి గారు. చందు గారు, సోషల్ మీడియాలో ఒక వార్త అయితే తెగ చక్కర్లు కొడుతుంది. దీని మీద మీరు విశ్లేషణ చేయాలి. ముద్రగడ పద్మనాభం గారిని గవర్నర్ని చేసే ఆలోచనలో ఒకటి, రెండోది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది, మనకు తెలిసిన విషయమే. చిరంజీవి గారిని రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే బీజేపీ ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని ఒక వార్త అయితే తెగ వైరల్ అవుతోంది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? డెఫినెట్గా అండి, మనకు కూడా ఉన్న అథెంటిక్ సమాచారం ఏంటంటే బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతుంది అనుకోవాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో తన పార్టీ ఎదుగుదలకి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని అందిపుచ్చుకొని వాళ్ళని చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే దాంట్లో భాగంగానే మొదట విడత పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషించడం మనం పరిణామాలు చూస్తూనే ఉన్నాం. మోడీ గారు నాతో పవన్ ఉన్నాడని చెప్పి అంటాం దానికి నిదర్శనం. ఇకపోతే పరిణామాలు చూసి దృష్ట్యా ఉభయ రాష్ట్రాల్లో ఆయా సామాజిక వర్గాల పరిస్థితిని బట్టి వాళ్ళ సోషల్ ఈక్వెన్స్ బాగా చూసుకుంటారు. బీహార్లో నిన్నగాక మొన్న ఒక భారతరత్న ఇచ్చారు బీసీ సమాజం, కర్పూరి ఠాగూర్. ఆ ఠాగూర్కి ఇచ్చిన తర్వాత అక్కడ ఒక అలజడి స్టార్ట్ అయిపోయి నితిన్ కుమార్ బయటకు వచ్చి బీజేపీకి ఇప్పుడు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ సోషల్ ఈక్వేషన్స్లో వాళ్ళ వ్యూహాలు ఎవరికి అర్థం కావట్లేదు. మన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్లో కూడా చూడండి, ఎవరు ఊహించలేదు గెలిపే లక్ష్యంగా ముందుకు పోతారు, ఏదైనా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించింది అంటే ఇది బిగ్ బ్రేకింగే. ముద్రగడ ఇంటికి పవన్ వెళ్తాడు ఈ రోజు రేపు అనుకుంటున్నారు, ఈ రోజు రేపు అని వారం నుంచి అనుకున్నారు. కానీ వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకు వచ్చి మీరు కాదు, వైసీపీ మీరు తీసుకోకూడదు, జనసేన మీరు కాదు, ఆయన అవసరం మాకుందని చెప్పేసి ఆ సమాజ వర్గాల్లో, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 25% ఉన్నారు. మీకు గతంలో సోమవీర్రాజు కుమారుడు ముద్రగడ గిరి పేరు కూడా జనసేన లిస్ట్ లో మన పిఠాపురం ప్రకటించారు. అంటే అంటే ఆయన ఏముంటాడని ఇక్కడ బీజేపీ కాదు, ఆయన పార్టీలో అతీతంగా అందరివాడిగా ముద్రగడ గారికి ఒక ఉద్యమ నాయకుడిగా పేరుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ ఏంటంటే సోషల్ ఈక్వేషన్స్లో భాగంగా ఇక్కడ సంజయ్ని 14% ఉన్న మునూరు కాపులను బీసీ సమాజ వర్గాన్ని హక్కును చేర్చుకోవడానికి ఒక ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. కానీ పూర్తికాలం ఆయన్ని మళ్ళా కంటిన్యూ చేయకుండా నిరాశ ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. కానీ అక్కడ ఏంటంటే సోమవీర్రాజుని ముందు కన్నా లక్ష్మణానికి ఇచ్చారు బీజేపీ అధ్యక్షుడు, ఆయన కాపు సమాజం. తర్వాత సోమవీర్రాజుకి ఇచ్చారు, ఆయన కాపే. కానీ ఆ ఇద్దరు నిరూపించుకోలేపారు క్షేత్రస్థాయి. అప్పుడు పురంధేశ్వరి గారు ఆ బాధ్యత ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని మొదటి నుంచి బీజేపీ కోరుకుంటుంది. ఆయన చాటున బీజేపీ ఎదగాలి, దక్షిణ భారతదేశంలో ఒక పాగాయాలని వాని వ్యూహాత్మక ఎత్తుగడ. ఎందుకంటే తమిళనాడులో అన్నామయ్యలాగా, సురేష్ గోపి మలయాళంలాగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిణామాలన్నింటికి ఏంటంటే కారణం ఏంటంటే ఒకటండి, ఈ యొక్క 2024 ఎలక్షన్ వాళ్ళు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోట్ల. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా పోషించే కాపుల్ని అక్కుడు చేర్చుకుందాం అనే ఉద్దేశం. ఆయన తీసుకెళ్లి గవర్నర్గా వేస్తే కనుక ఇప్పుడు జస్ట్ లైక్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు చేసే అవకాశం ఉంది, అతి త్వరలో ఈ నెలలోనే ఒక వారం 10 రోజుల్లో చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఈ పరిణామాలని అంటే సౌత్ ఇండియానా నార్త్ ఇండియానా ఎక్కడైనా వాళ్ళ ఇష్టం కాబట్టి ఇక్కడ నల్లు ఇంద్రసేనారెడ్డి ఉన్నాడు సార్, బీజేపీలో కీలకమైన నేత. ఆయన కూడా ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేశారు. అదేవిధంగా మనం చూస్తాం ఖమ్మంపాటి హరిబాబు విశాఖపట్నం నుంచి, ఆయన కూడా రాదు. తర్వాత ఇక మనకి తెలిసిన బండారు దత్తాత్రేయ 2 సార్లు గవర్నర్గా ఉన్నాడు. అంటే వాళ్ళకి ఎక్కడ ఎవరు ఈక్వేషన్స్ అని బాగా. ముద్రగడ గారు ఇప్పుడు వరకు అసలు బీజేపీ లైన్లో లేని వ్యక్తి ఆయన. ఒకప్పుడు బీజేపీలో కూడా ఉన్నాడు ఆయన. కానీ ఇక్కడ ఏంటంటే బీజేపీ పిలిస్తే ఆయన గౌరవప్రదం రాజ్యాంగబద్ధంగా సీటు కదా సార్. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేయాలన్నా, హైకోర్టు జడ్జిని ప్రమాణ స్వీకారం చేయాలన్నా ఎవరు చేస్తారు? గవర్నరే కదా. గవర్నర్ కూడా హోదా ఇది, ఆయన అన్ని చూడండి ఏమి లేదు. ఇక ఆయా సామాజిక పేరు కోసం కావచ్చు, బీజేపీ ఎదుగుదల కోసం ముద్రగడ గారిని పిలిచి గవర్నర్గా ఇస్తారనేది స్పష్టమైన సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి. ఇదే జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎమర్జ్ అవడానికి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారే, ఆయనకే బీజేపీ సపోర్ట్ ఉంది. అదే సమయంలో ముద్రగడ ఢిల్లీ పెద్దలతో ఎప్పుడు సార్ భేటీ పవన్ కళ్యాణ్ గారు? మేబీ ఈ రోజు రేపు అంటున్నారు, ఆయన కాల్ రావచ్చు అని ఈ రోజు సాయంత్రానికి అంటున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతాయి అనేది పొత్తు కన్ఫర్మ్ చేసుకుని వస్తారా? డెఫినెట్గా పొత్తు పక్కాగా ఉంటుంది. ఈ 2 సీట్ల విషయం కూడా ఏమన్నా కంప్లైంట్ రూపంలో ఇచ్చే అవకాశం ఏముండదండి. కంప్లైంట్ ఏముండదు. వాళ్ళు తొందరపడి చంద్రబాబు నాయుడు గారు ముందే కూసింది కోయిల్ అని చెప్పి ఆయన ప్రకటించడం తప్పే. రూల్ ప్రకారం వాళ్ళ కొడుకు మాట్లాడటం కూడా సీఎం అనేది తప్పే.
ఈ 2 పరిణామాలు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, క్షమాపణ కోరాడు. నేను కూడా 2 ప్రకటిస్తానని చెప్పి ఆయన 2 ప్రకటించాడు. పార్టీ అధ్యక్షుడు కానీ హక్కు ఉంటుంది, అది మార్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి, పొత్తు ధర్మం పాటించాల్సిన బాధ్యత టీడీపీకి ఉంటుంది. అవును, ఆ దిశగా ముందుకెళ్ళాలి. ఇదే సమయంలో బీజేపీ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎవరైతే సమర్థవంత నాయకుల్లో వాళ్ళని లిఫ్ట్ చేసుకోవటం, ఒక మంచి పాత్ర పోషించడం, వాళ్ళకి మంచి పాత్ర ఇచ్చేసి ఆ యొక్క సామాజిక సమీకరణలో భాగంగా ఉభయ రాష్ట్రాల్లో ఆయన కనుక ఇచ్చారనుకోండి గవర్నరు, ఉభయ రాష్ట్రాలకు బీజేపీ మంచి పేరు వస్తుంది కదా. మా వాడికి ఇచ్చాడు, సమర్థవంత నాయకుడు ఇచ్చాడు, ఇది బీజేపీ క్యాచ్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీగా చేశాడు. ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్గా చేశాడు, టూరిజం శాఖ మంత్రిగా 18 మందిని కాంగ్రెస్లో మెర్జ్ చేశాడు. ఆయన బీజేపీలో జాయిన్ కావాలి కదా. బీజేపీ ఇప్పుడు అవసరం లేదు సార్. ఇక్కడ ఏంటంటే రాజ్యసభకు చేర్చుకోవడానికి ఏంటంటే, ఇప్పుడు మొన్న నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి, నిన్న పద్మవిభూషణ్ వచ్చింది, దేశంలో అత్యున్నతమైన 2వ అవార్డు. అటువంటి వ్యక్తికి లేటుగా అయినా మంచి వ్యక్తికి వచ్చిందని అందరూ ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో రామాలయం ఓపెనింగ్ కూడా ఆయన వెళ్ళొచ్చాడు, మిగతా అమితాబ్ బచ్చన్తో మాదిరిగా. ఆయనకి హనుమాన్ రాముడన్న హిందూ సనాతన సంప్రదాయం విశేష గౌరవం. నేను రాజకీయాలు దూరంగా ఉంటున్నాను, పవన్ కళ్యాణ్ నేను అదే బీజేపీలో జాయిన్ అయినా కాకపోయినా రాజ్యసభకి వెళ్ళొచ్చు. అది ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా సీటు ఖాళీగా ఉంటే రాజ్యసభకు పంపించచ్చు. రాజ్యసభ ముందు తీసుకొచ్చి నేను రేపు 2024 సెంట్రల్ మినిస్టర్గా చేయొచ్చు. అప్పుడేంటి, మెగా ఫ్యామిలీ అంతా బీజేపీ చేతిలో ఉంటుంది కదా. ఒకవైపు పవన్ కళ్యాణ్ బీజేపీ సపోర్ట్తో ఎదుగుతాడండి. ఇక మెగాస్టార్ని కూడా తీసుకొని రేపు రాజ్యసభకు పంపించారనుకో, ఆయనకంటే క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి ఎవరుంటారు కానీ చెప్పండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు ఉన్నాడు, అట్లా చాలామంది పీటీ ఉషా ఉన్నారు, గౌతమ్ గంభీర్ మొన్నటి దాకా రాజ్యసభ ఎంపీగా అక్కడ ఉన్నాడు. అట్లా ఇటువంటి వాళ్ళని మల్టిపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఊహాగానాలు సార్, నిజరూపం దాల్చే పరిస్థితి. అసలు మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఇది జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బీజేపీ వ్యూహాలు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చూస్తారు, తాత్కాలికంగా దీర్ఘకాలిక ప్రయోజనం కోసం బీజేపీ ముందుంటుంది. దాంట్లో దిట్ట అమిత్ షా గారు, మోడీ గారు. ఈ వివాహాలు కనుక ఇటువైపు ముద్రగడ గవర్నర్ అవటం, ఈ రాజ్యసభ మినిస్టర్ అవటం, చిరంజీవి గారు కూడా జరిగితే కనుక ఈ ఉభయ రాష్ట్రాల్లో కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీకి మరింత పట్టు ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ పొత్తుకు సంబంధించి క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటారు? డెఫినెట్గా అండి, ఈ వారంలో మీకు అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అన్ని ప్రశ్నలకు సమాధానం జనవరి ఎండింగ్లోపు దొరుకుతుంది. డౌట్ పడి 27 ఇంకో 4 రోజుల్లో అయిపోతుంది. ఇప్పుడు ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం ఉంది? తప్పకుండా ఇరు పార్టీలు చెప్తారు. పొత్తులు ఇక సీట్లు విషయంలో క్లారిటీ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఫిబ్రవరి వీళ్ళ సీట్ల క్లారిటీ రాలేదు, ఇంకా బీజేపీ కలిస్తే రావాలి, చూద్దాం. బీజేపీ కలిసి బీజేపీ కూడా సీట్లు ఇవ్వాలి. అన్నీ కూడా గౌరవప్రదంగా 3 పార్టీలు కూర్చొని కరెక్ట్గా ఉంటే తప్పితే అవతల జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేవు. మొత్తానికి ముద్రగడ గారు గవర్నరు, చిరంజీవి గారు రాజ్యసభ, డెఫినెట్గా ఈ 2 జరుగుతుంది. సీరియస్గా చర్చలు అయితే జరుగుతున్నాయి. చూద్దాం సార్ భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర గారు.